ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఇందుకూరుపేట జడ్పీటీసీ శ్రీహరికోట విజయలక్ష్మి ఆమె భర్త దాదాపు 1000 మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీలో ఇమడలేక తెలుగుదేశం పార్టీలో చేరారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ తెలుగుదేశంలో కార్యకర్తలకు సముచిత గౌరవం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నోరు పారేసుకుంటే టీడీపీ అధినాయకత్వం అంతా ఆమెకు అండగా నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య భారతిపై కొందరు కామెంట్ చేస్తే చంద్రబాబు ఖండించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. శ్రీహరికోట ప్రసాద్ కుటుంబం గత ఎన్నికల్లో వైసీపీకి ఎంతో కష్టపడి పనిచేసిందన్నారు. ఒక మహిళా ఎమ్మెల్యేపై వ్యక్తిగత విమర్శలు చేసిన వైసీపీ పార్టీ నాయకుల ప్రవర్తన నచ్చకే టీడీపీలో చేరుతున్నారని వివరించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తనకు మద్దతుగా కొండంత అండగా పలువురు వైసీపీ మహిళా నేతలు ఆ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి భర్త ప్రసాద్ ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఇందుకూరుపేట జడ్పీటీసీ ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీహరికోట విజయలక్ష్మి భర్త మాజీ ఎంపీటీసీ ప్రసాద్ మాట్లాడుతూ మహిళా శాసనసభ్యురాలు అన్న గౌరవం కూడా లేకుండా సభ్యతా సంస్కారాలు మరిచి ప్రసన్న మాట్లాడిన మాటలకు నిరసనగా తాము ప్రశాంతమ్మ వద్దకు వచ్చామన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఆధ్వర్యంలో కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. తనది అమ్ముడు పోయే చరిత్ర కాదన్నారు. గతంలో టీడీపీ నుంచి సర్పంచులు ఎంపీటీసీ వైసీపీలోకి తీసుకున్నప్పుడు ఎంతిచ్చి కొన్నారో ప్రసన్న కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.